హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇది. శాలరీ వచ్చేటప్పుడు మనకి 25,000 రూపాయలు. లొకేషన్ వచ్చి మనకి తిరుపతిలో ఉంటుంది. నో ఎగ్జామ్, నో ఫీజు. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి 20/3/2026 కల్లా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కొలిస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ఇక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఐఐటి తిరుపతిలోంచి మనకి నోటిఫికేషన్ వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది. ఇక్కడ మనకి 5/3/2026కి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి. మన బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు 60% మార్క్స్ ఉన్నారు, దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. రిలాక్సేషన్ ఉంది మనకి ఎవరికి 55%. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చదివిన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ వారికి 55 మార్క్స్ ఉన్నా కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎక్స్పీరియన్స్ 1 year అడ్మిన్ ఎక్స్పీరియన్స్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ అటానమస్ పిఎస్యులో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ డిజర్బుల్ ఎక్స్పీరియన్స్ అన్నారు కదా, ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు, డిజర్బుల్ కాబట్టి ఇదైతే కంపల్సరీ కావాల్సి ఉంటుంది. డిజర్బుల్లో మనకి 1 year ఎక్స్పీరియన్స్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది గూడ్స్, పర్చేజింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, కస్టమర్ క్లియరెన్స్ అని ఉంటుంది కదా, దానికోసం తెలిసి ఉండాలి మీకు. టెక్నికల్ స్కిల్స్, ప్రొఫెషనల్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ కోసం ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి తర్వాత ఈ జాబ్లో ఏమేమి చేయాలనేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇవ్వడం, జమ్ము నుంచి మనం పర్చేసింగ్ చేయవలసి ఉంటుంది కాబట్టి జనరల్ ఫైనాన్స్ రూల్స్, జిఎఫ్ఆర్ కోసం మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉండాలనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇది ప్రాజెక్ట్ మనకి సిఎస్ఆర్సి ఓవర్ హెడ్ ప్రాజెక్ట్ నెంబర్. ఇది మనకి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మీకు శాలరీ అయితే మనకి 25,000 రూపీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు దీంట్లో. ఇది ఫస్ట్ మీకు 1 year తీసుకోవడం జరుగుతుంది, తర్వాత మీకు రెన్యూ చేయడం జరుగుతుంది అనేసి మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ వచ్చి మనకి 45 years దాకా మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ సెలక్షన్ ప్రొసెస్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని మనకి ప్రాసెస్ చేసి మీకు పిలవడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 20/3/2026. ఇక్కడ గూగుల్ లింక్ ఐడి ఇవ్వడం జరిగింది. మీకు ఎలా అప్లై చేయాలో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దీంట్లో మీకు 10th క్లాస్లో గూగుల్ లింక్ మన ఫామ్ను ఫిల్ చేసే ముందర 10th క్లాస్లో ఉన్న బేసిక్ డీటెయిల్స్ అయితే దాన్ని బట్టి ఫిల్ చేయవలసి ఉంటుంది. మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా కానీ ఇక్కడ మనకి ఒక మన మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. దాని నుంచి మీరు క్వైరీస్ అయితే కనుక్కోవచ్చు. మనం ఎలా ఫిల్ చేయాలో చూద్దారు. ఇప్పుడు మనకి ఇలాగా నేను గూగుల్ ఫామ్ లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత మనకి మీ పూర్తి పేరు రాయవలసి ఉంటుంది. తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆల్రెడీ ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. మీ ఫాదర్ పేరు, తర్వాత పర్మనెంట్ అడ్రస్ పూర్తిగా రాయవలసి ఉంటుంది. తర్వాత కాంటాక్ట్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి మీకు రాయవలసి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ సర్టిఫికెట్లో ఏది ఉందో అది ఫిల్ చేయవలసి ఉంటుంది. కేటగిరీ మీరు ఓసీలోకి వస్తారా, ఎస్సీ, ఎస్టీ, జనరల్లో, అదర్లోకి వస్తారా అనేసి ఫిల్ చేయవలసి ఉంటుంది. మీ 10th క్లాసులో మనకి డిప్లొమాలో పర్సంటేజ్ ఎంత ఉందని ఇక్కడ చూపించవలసి ఉంటుంది 10th క్లాస్లో. తర్వాత ఇంటర్మీడియట్లో ఎంత పర్సంటేజ్ ఉందో ఇక్కడ చూపించండి. తర్వాత మీకు పీజీలో ఎంత ఉందో, యూజీ పీజీలో ఎంత ఉన్నాయో కూడా చూపించవలసి ఉంటుంది. తర్వాత పర్సంటేజ్ రాయవలసి ఉంటుంది. మరి ఏ ఎడ్యుకేషన్ చదివారో ఇక్కడ రాయవలసి ఉంటుంది. మరి బీఈ చేస్తే బీఈ, బీటెక్ చేస్తే బీటెక్, తర్వాత డిగ్రీ చేస్తే డిగ్రీ, తర్వాత దాంట్లో మీకు ఎంత పర్సంటేజ్ ఉంది. ఒకవేళ మీరు పీజీ చదివినట్టయితే పీజీ చదివిన వారు కూడా దీనికి ఫిల్ చేయొచ్చు. పోస్ట్గా దాంట్లో పర్సంటేజ్ ఎంత ఉందో అది కూడా, ఎడిషనల్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ మీకు ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ 1 year కావాలి కాబట్టి 1 year ఉంది. తర్వాత రిమార్క్స్ ఏదైనా మీకు రిమార్క్స్ ఏమైనా చెప్పాలంటే చెప్పండి. తర్వాత మీ అటాచ్డ్ ఎడిషన్, తర్వాత అటాచ్డ్ రెజ్యూమ్, బయోడేటా ఇక్కడది యాడ్ ఫైల్ చేసి అటాచ్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేస్తే మీకు సరిపోతుంది. తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని వారే పిలిచి మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఓన్లీ కాంట్రాక్ట్ బేస్లో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరైతే ఖాళీగా ఉన్నారో, పర్లేదు ఏదో జాబ్ చేయాలి, మనకి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్న వారైతే దీనికైతే జాయిన్ అవ్వండి, అప్లై చేసుకోండి.
ఈ లింక్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే అక్కడ లింక్ని మీకు అటాచ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి కామెంట్ రూపంలో డౌట్స్ ఏమైనా ఉంటే తెలియజేయండి, మేము రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా చూస్తున్నవారు వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.